సో ఒకటి, నాది కాదంటే నాది కాదు, నా తప్పేం లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి కమిషనర్ ఆఫ్ పోలీస్ వరకు, కమిషనర్ ఆఫ్ పోలీస్ నుండి మళ్ళా సినీ స్టార్ వరకు, సినీ స్టార్ నుండి మళ్ళా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వరకు ఇది ఒక రొటేషన్ జరుగుతుంది. సరే తేల్చేద్దాం ఇక్కడ ఎవరిది తప్పు అని. నన్ను అడిగితే నేను గమనించినంత వరకు చూస్తే అందరిది తప్పులు ఉన్నాయి. తప్పు ఉంది అని అన్నప్పుడు అందరివి తప్పులు ఉన్నాయి. తప్పు లేదు అంటే ఎవరిది తప్పు లేదు, అంతే కదా. ఇప్పుడు జనాలు ఎగబడడం వల్ల అక్కడ ఒక ప్రాణం పోయింది. ఒకరు చంపాలి అని అనుకొని కసిగా చంపింది అయితే కాదు, అది అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి. సో తప్పు ఎవరిది లేదు, తప్పు వాళ్ళది లేదు, వీళ్ళది లేదు. ఒకవేళ ఉంది అంటే కనుక అందరిది ఉంది, లేదు అంటే లేదు. నన్ను అడిగితే ఈ విషయం గురించి ఇంత కాన్సన్ట్రేట్ చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడడానికి చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. మరి మన 40 మంది అమ్మాయిలు అక్కడ ఇబ్బంది పడ్డారు, మరి దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. అది కాకుండా హైడ్రా కారణంగా మరి చాలామంది చనిపోవడం కూడా జరిగింది, దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఈ హాస్టల్ అమ్మాయిలు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళ గురించి మాట్లాడినా బాగుంటుంది. సో ఇలా అండ్ అంతెందుకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్ ముఖ్యమంత్రి అన్నదమ్ముల కారణంగా చనిపోతున్నానని సూసైడ్ లెటర్ రాసుకొని మరి చనిపోయిండు. మరి దాని గురించి కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి. ఆయన పాలనలోకి వచ్చి 1 ఏడాది కాలం అవుతున్నది, ఆయన చేసింది ఏం లేదు. ఆయనను ఎక్కడ ప్రశ్నిస్తారు అని అనే దాన్ని నుండి తప్పించుకోవడం కోసం ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ లాగా అయితే నాకు అనిపిస్తున్నది. నేను ఎవరు మనోభావాలు దెబ్బతీయడం లేదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. తప్పు ఉంది అంటే అందరిది ఉంది ఈ విషయంలో, లేదు అంటే ఎవరిది లేదు. అండ్ మోరోవర్ ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్రానికి ఏమేం కావాలో వాటి గురించి మాట్లాడండి అసెంబ్లీలో. మీరు అంత పెద్ద స్పీచ్ ఇచ్చినారు, నాకు బాధ కలిగింది ఆ విషయంలో. కానీ ఈ విషయాన్ని అంత పర్టికులర్గా తీసుకొని దాని గురించి అసెంబ్లీలో 1 గంట సేపు టైంని